సభకు నమస్కారం. అరుణ్ సాగర్ విశిష్ట సాహిత్య పురస్కారాలు ముఖ్యంగా ఆ న్యాయ నిర్ణేతలకి, ఆ కుటుంబ సభ్యులకి, ఈనాటి ఈ పురస్కార ప్రదాన ఉత్సవంలో ఆధ్యక్షం వహిస్తున్న సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు అల్లం నారాయణ గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన, నా ఎదుగుదలను కళ్ళారా చూసిన సుప్రసిద్ధ సరస్వతి సమ్మాన్ కవి శివారెడ్డి గారికి, అట్లాగే నాతో పాటు సహ పురస్కార గ్రహీత అంతర్ముఖీనుడు అనాలయని, ఎవరికి చాలామందికి తెలియదు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఏమంటారంటే, పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం అంటాడు. ఒక పత్రిక మన చేతిలో ఉందంటే ఇక మనం ఎన్ని వేషాలు వెయ్యాలో, ఎంతగా ప్రచారాలు చేసుకోవచ్చో అంత మాత్రమే కాదు, ఒక 10,000 సైన్యం. ఈ సైన్యం ఎవరో కాదు, ఆ జూనియర్ సబ్ ఎడిటర్లు వీళ్ళే సైన్యం అంటే. కనుక పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యంబు అని నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారు. కానీ ఈయన మౌనంగా ఉంటూనే ఆ అక్షర సేనకు నాయకత్వం వహిస్తున్నారు. వరదలి మురళీకృష్ణ నాకు అంటే వ్యక్తిగత పెద్ద పరిచయం లేదు, కానీ పాత్రికేయులందరూ మాకు తెలిసిన వాళ్ళే. నేను వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈ వేదిక మీద ఈ కొస నుంచి ఆ కొస వరకు పెద్దలందరూ ఉన్నారు. రామచంద్రమూర్తి గారు నా కవితలు ప్రచురించారు. ఎందరో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడున్న చాలామంది కూడా పాత్రికేయులు ఈ కవులు అనే మొక్కల్ని బతికించకపోతే కవులుగా వాళ్ళు ఎదగలేరండి. నేను ఒక మాట మాత్రం చెప్పగలను. మా కవితలను ప్రచురించిందంతా పాత్రికేయులే. చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఏ అర్ధరాత్రి పంపినా, అసలు సమయం లేకపోయినా, ఈ కవిత బలంగా ఉంది, ఈ కవిత ప్రాతినిధ్య కవిత, ఆ సంఘటనకి లేదా ఆ సన్నివేశానికి ఉన్నప్పుడు పాత్రికేయులందరూ ఎంతో తెలుగు కవుల్ని ప్రోత్సహించారు. కనుక నాకు విలేకరుల మీద ఒక గొప్ప గౌరవం. దాదాపు నా బాల్యం నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను. నేను చదువుకున్న పాఠశాల ఇప్పుడు ఇక్కడ లోయర్ ట్యాంక్మండ్ అంటారు, అది వాల్మీకి నగర్. అక్కడ ఆంధ్రప్రభ కార్యాలయం ఉండేది. బషీర్బాగ్లోనేమో ఆంధ్రపత్రిక కార్యాలయం ఉండేది. కానీ మేము విద్యార్థి దశలో ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో నేను, ఆంధ్ర సారస్వత పరిషత్తులో డాక్టర్ కె శ్రీనివాస్ గారు మేము ఉండేవాళ్ళం. వాళ్ళ ప్రిన్సిపల్ ఏమో మార్క్సిస్టు కేకే రంగనాథాచార్యులు. కనుక ఆయనకు ఆ దృక్పథం అలవడింది. మా ప్రాచార్యులు, ప్రాచార్య అంటాం మేము, మా ప్రాచార్యులు వచ్చి డాక్టర్ శివనూరి విశ్వనాథ శర్మ గారు, ఇది చెప్పక్కర్లేదు. కనుక మేము ఆ సంప్రదాయ బాణిలో మేము పెరిగాము. శ్రీనివాస్ లాంటి వాళ్ళు మార్క్సిస్టు ధోరణిలో, ఆ రోజుల్లో వాళ్ళు గతితార్కిక భౌతికవాదం గురించి శ్రీనివాస్ లాంటి వాళ్ళు విద్యార్థి దశలో మాట్లాడుతుంటే మేము బిత్తరపోతూ ఉండేవాళ్ళం. కనుక ఈ పాత్రికేయ మిత్రులతో ఉన్న పరిచయంలో భాగమే నాకు అరుణ్ సాగర్, తొలివేకువ కిరణ్ సాగర్, జ్ఞాపకాల తరుణ్ సాగర్, ఎర్రగజ్జల చరణ్ సాగర్ ఒక 30 ఏళ్ల కిందట, లేదంటే 29, 28 కావచ్చు. నేను రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని అప్పటి మాన్య ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు స్థాపించారు. కొన్ని పీఠాలు పెట్టారు. ఆ పీఠంలోనే మా శ్రీనివాస్ కూడా డాక్టరేట్ చేశారు. నారాయణ రెడ్డి గారి ఆ ప్రేమ చలువానండి. నేను అక్కడ అధ్యాపకుడిగా చేరిన తర్వాత అప్పుడప్పుడే విజయవాడ పుస్తక ప్రదర్శనశాల ఏర్పడింది. పుస్తకాలు కొనుక్కోవడానికి నారాయణ రెడ్డి గారు మాకు నిధులు మంజూరు చేస్తే, ఆ పని మీద నేను విజయవాడకు వచ్చినప్పుడల్లా పొనుగోటి కృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతి వివిధ కూడా చూసేవాడు దగ్గర, కానీ లేదా అఫ్సర్తో కానీ, లేదా ప్రసేను, నేను, పొనుగోటి,
లేదా త్రిపురనేని శ్రీనివాస్ కానీ ఇంకా చాలామంది, పివి రమణ గారు అబ్బాయి శ్రీనివాస్, అతను కూడా శ్రీనివాసే. వీళ్ళందరితో కలిసినప్పుడు ఒక కుర్రవాడు ఎర్రటి ఏమంటారు, ఇప్ప పువ్వుతో పోల్చాలో లేదా మోదుగు పువ్వుతో పోల్చాలో తెలియదు, కానీ అరుణ్ సాగర్ని అక్కడ చూశాను నేను. కొత్తగా పాత్రికేయుడయ్యాడు. నా పుస్తకం కూడా తొలి కవితా సంపుటి వర్తమానం వచ్చింది అప్పట్లో, ఫ్రీ వర్డ్స్ ఫర్ ఎంటో 10 పురస్కారాలు లభించాయి. కనుక అప్పటికంతా అరుణ్ సాగర్లో ఆ కవితా వేషం లేదా కవితా రచన పెద్దగా నాకు కనపడలేదు, కానీ ఆ తర్వాత కాలంలో ఒక 10 ఏళ్ల అనుభవంతో అరుణ్ సాగర్ చాలా వైవిధ్యభరితంగా ఎదిగాడండి. ఒక విషయం మనం చెప్పుకోవాలి, అంటే ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ వరకు లేదా గురజాడ నుంచి ఇప్పటి వరకు కవుల ప్రభావం చాలా ప్రభావితం చేసింది కవుల్ని. మీరు విప్లవ కవుల్ని తీసుకున్నా, అభ్యుదయ కవుల్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా అట్లా ఒక తరం వేగుంట మోహన్ ప్రసాద్ ప్రభావంతో వచ్చింది. ఆ వేగుంట మోహన్ ప్రసాద్ చిత్ర విచిత్ర అధివాస్తవిక వాక్య విన్యాసానికి ముగ్ధులు కాని కవులు లేరు. ముఖ్యంగా ఈ ప్రభావం విజయవాడ నుంచి మొదలు పెడితే త్రిపురనేని శ్రీనివాస్ కానివ్వండి, అక్కడి నుంచి మనకు మొదలు పెడితే ఖమ్మంలో ఎంత ప్రభావితం చేసిందంటే మో ప్రభావం ఇదిగో ఇక్కడి దాకే అనే పుస్తకం వేసినప్పుడు హరిపురుషోత్తమరావు గారని సుప్రసిద్ధ పాత్రికేయులు ఉన్నప్పుడు ఆ మోజు ఎంత విచలితంగా ప్రచలితంగా ఉండేదంటే, ఈ ప్రపంచంలో ఒక్కడే ఒక్కడు కవి వేగుంట మోహన్ ప్రసాద్, వేగుంట మోహన్ ప్రసాద్ అని సీతారాం కేకలు వేశాడు ఆ రోజు వేదిక మీద. అప్పుడు ఇంకా చిన్నవాడు మా అరుణ్ సాగర్. ఎందుకు చిన్నవాడు అంటే మా తమ్ముడు కంటే కూడా చిన్నవాడు. దురదృష్టవశాత్తు నాకు 2 తమ్ముళ్ళు, ఇవాళ ఆ 2 తమ్ముళ్ళు కూడా లేరు, ఈ 3వ తమ్ముడు కూడా లేడు. అతను చనిపోతాడనంగా 2 రోజుల కిందటే అతని కొత్త పుస్తకం నాకు ఇష్టమైన కవి, వర్తమాన కవి ఎండ్లూరి సుధాకర్ సార్కి ప్రేమతో అని పుస్తకం పంపించాడు. కనుక కవుల్ని అంతగా ప్రేమించేవాడు. సౌందర్యాత్మక దృష్టి అని ఒకటి ఉంటుందండి సాహిత్యంలో. అది వాల్మీకి నుంచి లేదా వరవర్రావు లేదా వసీరా వరకు, లేదా ఇప్పుడు రాస్తున్న తగుళ్ళ గోపాల్ అనండి, లేదా ఇక్బాల్ చంద్ అనండి, ఎవరినైనా అనండి, ఈ సౌందర్యాత్మక దృష్టి పట్టుకున్న కవులు తెలుగు సాహిత్యంలో కానీ, సంస్కృత సాహిత్యంలో కానీ, ఉర్దూ సాహిత్యంలో కానీ, పారసిక సాహిత్యంలో కానీ శాశ్వతంగా ఉండిపోతారండి. ఈ కవి శాశ్వతంగా ఉండిపోతాడని చెప్పేది అతని సౌందర్య శిల్పం, అతని అభివ్యక్తి వైవిధ్యం. ఇది పుష్కలంగా ఎలా సంపాదించాడో నాకు తెలియదు, కానీ తనదైన ఒక ప్రత్యేక బాణి, ఒక గొంతు, ఒక ముద్ర, ఒక మొహర్ వేసుకున్న గుల్మొహర్ అరుణ్ సాగర్. నిజానికి చాలా అందగాడు. నేను అతని గౌరవార్థం ఇవాళ సూట్ వేసుకొద్దాం అనుకున్నాను. ఎప్పుడు చాలా అతను సూట్లో కనిపించాడు నాకు. మువ్వా శ్రీనివాసరావు పుస్తకావిష్కరణ జరిగినప్పుడు చాలా మంచి చక్కని అందమైన ఆచ్ఛాదనలో వచ్చాడు, అదే ఆహరి డ్రెస్సులో వచ్చాడు. ఇప్పుడు మాకు ఆ పేదరికాలు లేవు, అనుభవించారు నా తాత ముత్తాతలు అందరూ అనుభవించి. ఇప్పుడు మా అమ్మాయిని చూశారు కదా, ఈ తరం కొత్త తరం. కనుక చంద్రంగారు అబ్బాయి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఉద్యమాలను ఎదుర్కొన్నాడో, ఎంతగా తన మేధను పదును పెట్టుకున్నాడో దానికి అక్షర రూపం అతని పుస్తకాలే. బహుశా కంచర్ల గోపకవి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నవాడు. ఎందుకయ్యా ఉంచినావు బందిఖానాలో, నిధి సుఖమా, రాముని సన్నిధి సుఖమా, ఇంకా చాలా పాటలు ఉన్నాయి, రామదాసు కీర్తనలు. ఇది పరంపరే. ఒక కవి భక్త కవి అవుతాడు, ఒక కవి విప్లవ కవి అవుతాడు. కాలం నిరంతరం ఒక నదిలాగా, స్రవంతిలాగా ప్రవహిస్తూనే ఉంది. తెలుగు కవిత్వంలో ఈ అభివ్యక్తి ముద్రను సాధించిన కొద్దిమంది కవుల్లో, అంటే అటు అకారాది క్రమంలో మొదలు పెట్టాలంటే అజంతా, అప్సరు, ప్రసేను, సీతారాం,
సిద్ధార్థ, ఐల సైదాచారి, ఇక్బాల్ చంద్, కొందరున్నారండి. వీళ్ళది విలక్షణమైన ముద్ర వీళ్ళది. అరుణ్ సాగర్ కూడా తనదైన వాక్య విన్యాసాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ వృత్తి కళాకారులు ఉంటారు, రకరకాల వృత్తుల వాళ్ళు ఉంటారు. నేను కూడా ఒక వృత్తికి సంబంధించిన వాడిని కనుక మీకు తెలుసో తెలియదో ఆ వృత్తుల నైపుణ్యం అంతా కూడా మీకు కవిత్వంలో తొణికిసలాడుతూ ఉంటుంది. దాన్ని మీరు ఒప్పుకోవాలి. ఒక కవిని అధ్యయనం అట్లాగే తను తాగిన నీరు, ఒక సామెత ఉంది, అంటే గోదావరి నీరు తాగితే కవిత్వం, కావేరి నీరు తాగితే సంగీతం వస్తుందని ఒక కనుక భద్రాచలంలో అతడు ఆ గోదావరి నీళ్లు తాగి ఆ ఆదివాసీలను వాళ్ళ జీవితాలను చూసినవాడు కనుక అద్భుతమైన కవిత్వం రాశాడు. ఒక్క ఖండిక మాత్రం వినిపించే అవకాశం నాకు దయచేసి కలుగు చేయండి. ఎందుకంటే ఆన్లైన్ పాఠాలు చెప్పి వాడు పాఠం వింటున్నాడో, తింటున్నాడో, పంటున్నాడో, ఎవరిని కంటున్నాడో, ఏమంటున్నాడో ఎవడికి తెలియదు. పేరు పెట్టి పలకరించాలి. దాదాపు ఈ మార్చి నుంచి ఏ మార్చి ఇది ఏమన్నాలో అంతర్జాల పాఠాలకి అలవాటు పడ్డాను. మరి హైదరాబాదు వచ్చిన తర్వాత మాకు రాజమహేంద్రవరం అయితే ఒక గురు పరంపర ఉంటుంది. నేను ఒక పీఠాధిపతిని, కనుక తొలి గూటాధిపతిని కూడా అక్కడ ఎవరు కనుక కొంత నడిచింది. ఇక్కడ హైదరాబాదు ఈ సాంకేతిక పరిజ్ఞానంలో, ఈ అంతర్జాలంలో నేను అంటే ఇమ్మడలేకపోతున్నాను. కనుక ఈ నేపథ్యంలో అరుణ్ సాగర్ గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. కనుక అరుణ్ సాగర్ కవితా శిల్పం మీరు చదవండి, సాగర్ను చదవండి. అతని పాశ్చాత్య సింటాక్స్ అంటారు, వాక్య నిర్మాణం కానివ్వండి, లేదా అతని మెటఫర్స్ కానివ్వండి, అతని సిమిలీస్ కానివ్వండి, లేదా అతని గోదావరి గిరిజన స్పర్శ కానివ్వండి, సోయి కానివ్వండి, ఆయన పుస్తకాల్లో ఉందండి. నిజానికి ఆదివాసీల గురించి ఎవరు రాయాలి? జల్ జంగల్ జమీన్ గురించి ఎవరు మాట్లాడాలి? మనమే మాట్లాడాలి. ముఖ్యంగా నన్ను అడిగితే పెద్దవాళ్ళే మాట్లాడాలి ఇందులో ధ్వని. ఆ పెద్దవాళ్ళు ఎవరో నేను చెప్పను. పెద్దవాళ్లే మాట్లాడాలి మా గురించి, మమ్మల్ని కవిత్వీకరించాలి, మాకు ఒక దారి వెయ్యాలి, మాకు ఒక లాల్ సలామో నీల్ సలామో ఏదో ఒకటి చెయ్యాలి మీరు అని నేను ఆశిస్తాను. కనుక ఆ కోవలో ఆదివాసీల పక్కన నిలబడ్డ సానుభూతి కవిగా అతనికి పేరుంది. బహుశా తొలి ఆదివాసీ కోయ కవయిత్రి పద్మం అనసూయ. పద్మం అనసూయ రాకముందు భద్రాచలాన్ని కవిత్వం చేసినవాడు అరుణ్ సాగర్. బహుశా మీరు ఎప్పుడైనా వాల్మీకి రామాయణాన్ని చదవండి. మీరు అంటే విమర్శించాలన్నా, ప్రశంసించాలన్నా, తిట్టాలన్నా, ఈ మొట్టాలన్నా చదవాలి మనం. అంటే నేను నా విద్యార్థిగా చెప్తాను, చదవకుండా మీరు మాట్లాడి సభల్లోకి రాకండి, లేదా మీరు అనవసరంగా ప్రస్తావించకండి. వాల్మీకి కవితా సౌందర్యం ఎంత అందంగా ఉంటుందో అరుణ్ సాగర్ గిరిజన కవితా సౌందర్యం కూడా ఏమీ తీసిపోదు. కొన్ని వేల సంవత్సరాల ఇద్దరి కవుల మధ్య తేడా ఉంటుంది, కానీ ఆ గోదావరి ఇద్దరి కళాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. కనుక ప్రవహించే గోదావరి లాంటి అరుణ్ సాగర్ భద్రాచలం ఒక గిరిజన తండాను ఎలా వర్ణించాడో ఈ కవిత వినండి. అసలు కవిత్వం అంతా అంటే వర్ణమయమే. సరే, ఇందులో కూడా ధ్వని ఉంది, లేదా వర్ణనామయం అనుకుందాం. వాక్యం రసాత్మకం కావ్యం అంటాడు ఒక కవి. నువ్వు ఎక్కువ రాయనవసరం లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి, అరుణ్ సాగర్ వాక్యాలకి తనదైన ఒక ఆలంకారిక ముద్రణ ఉంది. అందుకే అతని చాలా వరకు వాక్యాలన్నీ కూడా రసవంతమైన వాక్యాలుగా నేను ఒక అధ్యాపకుడిగా, నేను ఒక పాఠకుడిగా నేను గుర్తించాను. ఒక కవిత వినిపిస్తాను నేను. భద్రాచలం
డివిజన్, భద్రాచలం డివిజన్. ఆశ్చర్య పట్టిక ఒకటి, ఆశ్చర్య పట్టిక ఒకటి. చూడండి, ఆశ్చర్యమనే పట్టిక రూపకం. ఆశ్చర్య పట్టిక ఒకటి ఆటవిక సోయగంతో ప్రవహించే శబరి. అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి లెండి. అమ్మ ప్రేమంత గాఢారణ్యం, కొండలు అండలు వంతెనతో మూసేయమని కమ్మటి వాగొకటి, వాగు ప్లస్ ఒకటి, వాగొకటి. నల్లబండల నడుమ మా కోయక్కోళ్ళ, కోయ ప్లస్ అక్క ప్లస్ వాళ్ళ, కోయక్కోళ్ళ అంటే మా అమ్మాయిల కోసం చెప్తున్నాను సార్, ఏమనుకోవద్దు, సంధి. మా కోయక్కోళ్ళ ముసిముసి నవ్వుల ఓలే, మడకము చంద్రయ్య ప్రేమ, సీతమ్మ రేరేల, రేయి ప్లస్ రేయి, రేలా ప్లస్ రేల, రేరేల రాత్రి, సీతమ్మ రేరేల స్వరధార, జోలపాట లాలస, చింతూరు సంతలో వసంత శోభ, చింతూరు సంతలో వసంత శోభ. మీరు సంస్కృత కావ్యాలు చదవండి, కాళిదాసులో కానీ ఇటువంటి పంక్తులు మీకు కనబడతాయి సంస్కృతంలో. ఓ పీకే ఈల వర్ర, ఇది కోయ భాష. ఓ పిల్ల ఇటురా లేదా ఇలారా. రవికలు కోకలు, కోకలు అంటే చీరలమ్మ, కోకలు, రవికలు కోకలు, ఏ జాతి సీతాకోక చిలుకలు, కలవిన్ని వర్ణాలు. శబ్దం చూడండి మీరు, పదం. తునికి పళ్ళెప్పుడైనా తిన్నావా, పోనీ పావల పరికపళ్ళు, గిరిజన ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంటర్వెల్. అతని జీవితమే బాల్య జీవితం. గిరిజన ప్రాథమికోన్నత పాఠశాల ఇంటర్వెల్. అడివెంకన్న గూడెంలోంచి ఓ పెద్దమ్మ తేగలు తెచ్చేది. తేగలు, తేగలు అంటే మనకు తెలంగాణ మాండలికంలో గేంగులు అంటారు, కొంతమంది గేంగులు అంటారు తేగల్ని. తేగలవాడు తేగలే తెచ్చాడని యమకంలో చెప్తుంటాం మేము. కనుక అడివెంకన్న గూడెం నుంచి ఓ పెద్దమ్మ తేగలు తెచ్చేది. ఇప్పుడు అవన్నీ లేవులేండి. ఎవరైనా మీరు ఒకసారి ఆ ముంపుని, ఆ ప్రాకృతిక భీభత్సాన్ని మీరు మనసులో పెట్టుకొని భద్రాచలం కవిత ఎవరి మీద రాస్తున్నాడో వినండి. ఇప్పుడు అవన్నీ లేవులేండి. బీటలు వారిన గుండె ఉపరితలం, ఇగిరిపోయిన పొగరు పచ్చ సొగసు. తెలుగు మాటలే, ఆచ్చిక పదాలు అంటాం మేము ఈ సమాసాలని. ఇగిరిపోయిన పొగరు పచ్చ సొగసు. ఇటువంటి పదజాలం మళ్ళీ ఈ కాలంలో పాల్కురికి సోమనాథుడు పాట తర్వాత మళ్ళీ నేను వెంకన్నలోనే చూస్తున్నాను ఇటువంటి పదాలు, హొయలు, ఆ తెలుగు పదాలు. ఇగిరిపోయిన పొగరు పచ్చ సొగసు, మాయామేయమగు మైదానం కమ్మిన ఇనుప తివాచి. ఏం పదం అండి, ఇనుప తివాచి. నాకు తెలిసి ఈ పదబంధం వేసిన కవి నేనైతే చూడలేదు. ఇనుప తివాచి ఏమిటి, ఇనుమేమిటి, ఈ తివాచి ఏమిటి, మాయా ఏమిటి, ఈ మేయం ఏమిటి. ఈ మాయామేయమగు మైదానం కమ్మిన ఇనుప తివాచి, మైదానం ఏమిటి. ఆపాద సంస్కృతి అనగా సాంఘిక ఆటవికత. ఆపాద సంస్కృతి అనగా సాంఘిక ఆటవికత. బ్రతుకు పృథక్కరణ చెందింది. ఒకనాటి రేలపాట పరీవాహక ప్రాంతం ఇది. ఈ ఎడారిలో వనం కోసం అంజనం వెయ్యాలి. ఈ రెండు పంక్తుల మీద మీ దృష్టి పెట్టండి. ఒకనాటి రేలపాట, పరీవాహక ప్రాంతం ఇది, శబరి గోదావరి. ఈ ఎడారిలో వనం కోసం అంజనం వెయ్యాలి. అంజనం శబ్దం తెలుసు మనకు, పశువులు ఏమైనా తప్పిపోయినప్పుడు అంజనం వేస్తారు. ఈ బీడులో పోడు లేదు, ఈ బీడులో పోడు లేదు, అమ్ముకోవడానికి కట్టెలు లేవు. తునికాకులు ఎన్ని మెతుకులు రాలుస్తాయి. చాలా మోడర్న్ అంటాం మన అరుణ్ సాగర్ని. చూడండి ఈ పంక్తులు,
తునికాకులు ఎన్ని మెతుకుల్ని రాలుస్తాయి. కురసం ముత్తమ్మకిప్పుడు 84 ఏళ్ళు. కురసం ముత్తమ్మకిప్పుడు 84 ఏళ్ళు. ఏరుకొచ్చిన కాసిని రేగుపళ్ళు. పిచ్చిదిరా పాపం. కురసం ముత్తమ్మ చెప్తూ పిచ్చిదిరా పాపం, ఇంకా చిన్నై స్కూల్ ముందే కూర్చుంది. మనకందరికీ అనుభవాలు, రేగుపళ్ళు, అవి జీళ్ళు. చిన్నప్పుడు ముసలమ్మలు అమ్మేవాళ్ళు స్కూళ్ళ ముందు. చిన్నదైపోయిందిరా 84 ఏళ్ల ముత్తమ్మ అని చెప్తున్నాడు. యూకలిప్టస్ సామాజిక వనాలతో ఏ గాయాలకు మందు పూస్తారు, ఎండిపోయిన కళ్ళల్లో ఏ గిరిజన జ్యోతి వెలిగిస్తారు. మళ్ళీ వినండి ఇంకొకసారి పంక్తులు. ఓ కవిని ఆస్వాదించండి. వాళ్ళంతా అరుణమయం అయిపోయింది, వాళ్ళ సభ అంతా కూడా అరుణసాగర్ స్మృతులతో. యూకలిప్టస్ సామాజిక వనాలతో ఏ గాయాలకు మందు పూస్తారు, ఎండిపోయిన కళ్ళల్లో ఏ గిరిజన జ్యోతి వెలిగిస్తారు. మా ఊళ్ళకెళ్తే చెప్పలేనన్నా మన్నించు. మా ఊళ్ళకెళ్తే చూడండి ఎంత ఆప్ట్గా ఏమంటారు దాన్ని, అంత సంక్షిప్తంగా ఎంత శక్తివంతంగా చెప్పాడు. మా ఊళ్ళకెళ్తే చెప్పలేనన్నా క్షమించు, దుఃఖంతో గొంతు పూడుకుపోతున్నది. దుఃఖంతో గొంతు పూడుకుపోతున్నది. కనుక ఈ కవిత చదివితే మీకు భారవి వీళ్ళందరూ గుర్తుగా ఏకో రస, ఒకటే రసం అండి కవిత్వానికి. కరుణేవా, కరుణ ప్లస్ ఇవ, ఒక్క కరుణ రసమే. కనుక భద్రాచలం జీవితంలో ఛిద్రమైపోయిన, ముంపులకు గురైపోయిన ఆదివాసీల జీవన సంక్లిష్టతని, సంఘర్షణని చాలా ఆర్ద్రంగాను, చాలా అందంగాను, చాలా గొప్పగాను చిత్రించిన మనకు తన కవిత్వాన్ని మిగిల్చిపోయిన తెలుగు శాశ్వతంలో శాశ్వతంగా ఉండిపోయే కవి అరుణసాగర్. కనుక నాకు ఈ పురస్కారం ఇచ్చినందుకు నేను దానికి తమ్ముడు నాకు పెట్టినట్టుగా లేదా తమ్ముడు నాకు ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మా తమ్ముడు కంటే కూడా చిన్నవాడు. కనుక అరుణసాగర్ ఏం మిగిల్చిపోయాడంటే కవిత్వం మనకిచ్చిపోయాడు. ఒక్క ఉర్దూ షేర్ వినిపిస్తానండి. ఫైజ్ అహ్మద్ ఫైజ్ అని ఎంత గొప్పగా చెప్తారంటే వాళ్ళు కవి. మనం ఏమనుకుంటాం కవిత్వం గురించి? షాహరీ ఖేల్ సంజే హై లోగ్. షాహరీ అంటే పొయిట్రీ, ఖేల్ అంటే క్రీడ, సంజే అంటే మేము కవిత్వానికి బర్సో సంవత్సరాలుగా, లహు అంటే రక్తం, నెత్తురు, అస్త్రం పర్యాయ పదాలు. నేను కవిత్వానికి నెత్తురును తాగించాను కవిత్వానికి. షాహరీ ఖేల్ సంజే హై లోగ్, హమ్నే బర్సో లహు పిలాయా హై. ఉమ్రు 30 సాల్ గుజర్నే పర్, 30 ఏళ్ల వయసు ఉడిగాక గడిచిపోయి, ఉమ్రు అంటే వయసు, ఉమ్రు 30 సాల్ గుజర్నే పర్ బాత్ కర్నే కా ఢంగ్ ఆయా హై అంటాడు. మాట్లాడడం గురించి ఇప్పుడిప్పుడే తెలిసింది. కనుక ఒక కవి అక్షరాలకు పాలు తాపిస్తాడు శ్రీనివాస్. అట్లాగే ఇతడైతే ఆ భద్రాచలం శబరి గోదావరి నీళ్లను తాగించాడు. ఈ కవి నిరంతర చిరంజీవి కవి. కనుక ఈ పురస్కారాన్ని దయచేసి ఆ కుటుంబ సభ్యులు కొనసాగించండి. కవుల్ని గుర్తించండి, కవుల్ని బ్రతికించండి, కవిత్వాన్ని బ్రతికించండి. మిగిల్చింది మనకు శివసాగర్ మన అరుణసాగర్ కవిత్వమే. కనుక ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నన్ను గుర్తించినందుకు ముఖ్యంగా, ఎందుకంటే నా అదృష్టమో నాకు తెలియదు కానీ ఎప్పుడు ఏ పాత్రికేయ మిత్రుడికి పురస్కారం ఇచ్చినా ఆ పక్కన నన్ను కూడా, నాకు ఒక పురస్కారం ఇస్తారు. కె శ్రీనివాస్ గారికి ఈనాడు జర్నలిజం పాఠశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారికి ప్రజ్వలిత తెనాలి పురస్కారం ఇచ్చినప్పుడు కూడా ఏమనుకున్నారో ఏమో, నాకు ఒక పురస్కారం వీళ్లతో పాటు ఇచ్చినందుకు. కనుక జర్నలిస్టు మిత్రులకు, అరుణసాగర్ కుటుంబ సభ్యులకు, ఈనాటి ఈ సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన జొంజోర్. జొంజోర్ అంటే ఎవరికైనా తెలుసా? కోయ తెలిసిన వాళ్ళు జొంజోర్ జోహార్లు. ఎవరికి? అరుణసాగర్కి జొంజోర్ జోహార్లు అర్పిస్తున్నాను. సెలవు, శుభరాత్రి. సుధాకర్ గారికి ధన్యవాదాలు. అరుణసాగర్ గురించి ఆయన స్పందనంతా కూడా అరుణసాగర్ గురించే ఉన్నందుకు
అరుణ్ సాగర్లో ఉన్న అన్ని కవిత్వ లక్షణాలతో సహా అన్నింటినీ వివరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మాడభూషి శ్రీధరాచార్యులు గారు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ వర్తమాన సందర్భంలో అందరినీ కలవరపెట్టి